వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. పుప్పాల రఘు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గండ్రపల్లి మడిపెల్లి గ్రామంలోని ఉపాధి హామీ పనిలో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపాధి కార్మికులకు నిరంతరం పని కల్పిస్తూ నర్సరీలో కూడా ఉపాధి హామీ పనికి కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాలకు అండగా ఉంటున్నాడని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సభ్యులు సంపెల్లి సంపత్రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉప్పల రఘు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి రామిడి సురేందర్ రెడ్డి, పోలింగ్ నాగపురి విక్రమ్, ఎగ్గటి శ్రీధర్, మూగల ముగిలి, పెద్దోజు రాజేష్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ మనిషి ఇది ఏ ఓటు కాదు. ఇప్పుడు మీ పిల్లలు అడుగురి, తప్పు చేయకపోతే మీ పిల్లలు అడుగురి. వారికి ఏం దొరకలేదు. రిజర్వేషన్ అంటాడు. రిజర్వేషన్ పెన్షన్ మళ్ళీ ఓటు చెప్తాం కొట్టవా? వాడు చేసేది కదా ఒక్కడే చెప్తాడు. మరి 65,000 కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినారు, ఏం చెప్తున్నాడు? రిజర్వ్ అంటే మనదల మనకు కొట్టడం పెట్టి మన మనదల మనకు కొట్టడం పెట్టి రిజర్వేషన్ ఈ ఓట్లు వేస్తాను ఆలోచించారు. వాళ్ళు అక్కడ తప్పు ఆలోచన చెప్తారు. రిజర్వేషన్ ఎవరిని అయితే సొమ్ము కాదు, అందరి ఎవరి ఆలోచిస్తారు. అయితే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ముస్లింస్ కోసము 4% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళే తీసి అమిత్ షా అంటే మన బీసీలకు ఎస్టీలకు 2% కలుపుతాను. వాళ్ళే తీసి వీళ్ళకి కలుపుతావా అని చెప్పేసి ఏం చెప్పినట్టే రిజర్వేషన్ లేవని వీళ్ళు అట్లా ప్రచారం చేస్తారు. ఇది ఆలోచన చేయదమ్మా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎవరు తీశారు? అంబేద్కర్ గుర్తింపు తెచ్చిందే నరేంద్ర మోడీ.